నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు శోక కారణం. ఒక గ్రామంలో రాజహంసుడని ఒక యువకుడు ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. తండ్రి సంపాదించిందంతా విచ్చలవిడిగా ఖర్చు చేసి బికారైపోయాక పశ్చాత్తాపం చెంది ఎక్కడికైనా పోయి ఏదో విధంగా ధనం సంపాదించుకుని బతుకుదామని నిశ్చయించుకుని ఇల్లు విడిచి బయలుదేరాడు. అతను చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక శ్రీమంతుడు అటుగా వచ్చాడు. ఆయన మంచి బట్టలు, మేలైన తలపాగా ధరించి ఉన్నాడు. ఆయన రాజహంసుడిని పలకరించి అతని పరిస్థితి తెలుసుకుని, నువ్వు నా వెంట మా ఇంటికి వచ్చేయి, నాతో పాటు ఉండిపో, నిన్ను నా తమ్ముడిలాగా చూసుకుంటాను, నీకు ఏ లోటు జరగదు. అయితే మా ఇంట్లో అందరూ అస్తమానము ఏడుస్తూ ఉంటారు, దానికి కారణం ఏమిటో మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నించకు అన్నాడు. ఆ ఏర్పాటుకు రాజహంసుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ శ్రీమంతుడి ఇల్లు చేరారు. ఆ పెద్ద మనిషి ఇల్లు రాజభవనంలాగా ఉన్నది. రాజహంసుణ్ణి ఎవ్వరూ సేవకుడిలాగా, కొత్తవాడిలాగా చూడలేదు. అయితే అందరివి ఏడుపు ముఖాలే. కారణం తెలుసుకోవాలని కుతూహలం అయితే కలిగింది. కానీ శ్రీమంతుడి మాట గుర్తుకొచ్చి రాజహంసుడు తన కుతూహలాన్ని అణుచుకున్నాడు. అస్తమానము ఏడుస్తూ ఉండేవారిలో అప్పుడప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోయేవారు. ఇంటి యజమాని వారికి ఉత్తర క్రియలు చేయించేవాడు. ఒకనాడు ఆయన రాజహంసుడితో, నేను తీర్థయాత్రకు పోతున్నాను, తిరిగి వస్తానో రానో తెలియదు, అందుచేత నువ్వే ఈ ఇంటికి యజమానిగా ఉండు అన్నాడు. దానికి, ఇప్పటికైనా ఈ ఇంట్లో అందరూ ఎందుకు ఏడుస్తున్నారో చెబుతారా అని రాజహంసుడు అడిగాడు. చెప్పను, వాళ్ల దుఃఖానికి కారణం తెలుసుకున్నందువల్ల నీకేమీ లాభం ఉండదు. మరొక విషయం, ఈ భవనంలో తూర్పు వైపున్న వాకిలిని ఎప్పుడూ తెరవకు, అది తెరిచి అవతలికి వెళ్ళావంటే ఖచ్చితంగా పశ్చాత్తాపానికి గురికాగలవు అన్నాడు యజమాని. ఇలా హెచ్చరించి ఆయన తీర్థయాత్రలకని బయలుదేరి వెళ్ళిపోయాక ఒకనాడు రాజహంసుడికి ఆ తూర్పువైపు వాకిలి తెరవాలన్న కుతూహలం కలిగింది. ఆ వాకిలి తెరిస్తే ఒక గది, అందులో ఒక సొరంగ ద్వారము కనిపించాయి. అతను ఆ సొరంగం గుండా నడిచి వెళ్ళి సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ కూర్చుని ఉన్న ఒక బ్రహ్మాండమైన పక్షి లేచి రాజహంసుడి దగ్గరకు వచ్చి అతనిని తన కాళ్లతో పట్టుకుని సముద్రం మీదుగా ఎగిరి వెళ్ళి ఒక నిర్జనమైన ద్వీపంలో అతన్ని వదిలి ఎటో ఎగిరిపోయింది. రాజహంసుడు ఏదైనా ఓడ వచ్చి తనను రక్షిస్తుందేమోనని సముద్ర తీరాన నిలబడి చూస్తూ ఉండగా కొంతసేపటికి అటుగా ఒక ఓడ రానే వచ్చింది. దాన్ని నడిపేవారంతా స్త్రీలే. వాళ్ళు అతన్ని తమ ఓడలో ఎక్కించుకుని ఏదో దేశానికి తీసుకుపోయారు. ఓడ సరంగుగా ఉండిన స్త్రీ అతన్ని రాజభవనానికి తీసుకుపోయి, నేను ఈ దేశానికి రాణిని, నేను నాకు తగ్గ వరుణ్ణి వెతుకుతూ నీకోసం వచ్చాను, నువ్వు నన్ను పెళ్ళాడి ఈ దేశానికి రాజువై పరిపాలించు అన్నది. అంతకన్నానా అని రాజహంసుడు ఆమెను పెళ్ళాడి సుఖంగా అక్కడే ఉండిపోయాడు. ఒకనాడు అతను తన భార్యతో రాజభవనమంతా కలయ తిరుగుతూ ఒక మూసి ఉన్న ద్వారం దగ్గరకు వచ్చి, ఈ గదిలో ఏమున్నది అని అడిగాడు. అందులో ఏమున్నదో ఎవ్వరికీ తెలియదు, ఆ తలుపు తెరవకూడదని మా పెద్దల ఆజ్ఞ అన్నది రాణి. అయితే రాజహంసుడు రాణికి తెలియకుండా ఒకనాడు ఆ తలుపు తెరిచాడు. లోపల కూడా సొరంగమే ఉన్నది. ఆ సొరంగం గుండా వెళ్ళగా సముద్ర తీరం వచ్చింది. అతను సముద్ర తీరంలో అడుగు పెడుతూ ఉండగానే మరలా ఒక బ్రహ్మాండమైన పక్షి అతన్ని ఎత్తుకుని ఎగిరిపోయి మొదట ఉన్న భవనానికి చేర్చింది. అతను తన రాణిని తలుచుకుని ఏడవసాగాడు. ఆ భవనంలో ఉన్నవారంతా
ఎందుకు ఏడుస్తారో అతనికి అప్పుడు అర్థమైంది. ఈలోగా తీర్థయాత్రలకు వెళ్ళిన యజమాని తిరిగి వచ్చి రాజహంసుడిలో వచ్చిన మార్పును గమనించి, నువ్వు మిగిలిన వాళ్లతో చేరిపోయావా? నీ మంచి కోరి చెప్పిన విషయం లక్ష్య పెట్టలేదు, ఏం చేస్తాం, అనుభవించు అన్నాడు. ఏ విషయంలోనైనా అత్యాశ దుఃఖాన్ని కలిగిస్తుందని చెప్పే ఈ చిన్ని కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.